అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఇవి ఎప్పుడు రాశాడో తెలుసా? ఇంకా కొన్ని రోజుల్లో పౌలు గారు ఆయన హతసాక్షి అవుతాడు, ఇంకా చనిపోతాడు. ఆయన మరణము సమీపిస్తుంది అని తెలిసిపోయింది. నీరో చక్రవర్తి కాలంలో హింసలు అతీతం, ఇంకా మరణ శిక్ష అమలు జరిగే సమయం ఆసన్నమైంది. చిరచ్ఛేదనానికి దగ్గర అవుతున్నాడు పౌలు గారు. చివరి ఉత్తరం ఇది. అందుకే ఈ ఉత్తరంలో ఎందుకు ఇంత విలువైందంటే, మీకు కావలసిన ప్రతి అంశం ఇందులో ఉన్నాయి. ప్రతిదీ అంటే ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి అనేది ఇందులో ఉందండి. మనం చాలాసార్లు హైఫైగా బ్రతకాలనుకుంటాం. నేను ఇందాక చెప్పాను, వీటిని పడేసి కొట్లు కొత్త వాటిని కట్టించే. మనం నేటి దినాన ఈ కాలం మనకి ఎక్కువ సుఖాన్ని తీసుకొచ్చేసింది. ఎంత సుఖపడిపోతున్నారంటే కనీసం ఒక దాని కొరకు ఏదైనా ఎదురు చూసే ఓపిక కూడా లేదు మనుషులకి. వింటున్నారా? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఈ పత్రిక 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి వచనం మొదటి మాట నుంచి చివరి వచనం చివరి మాట, కృప మీకు తోడయుండును గాక. ఇది మీకు అన్నీ నేర్పిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా అవర్ లైఫ్ స్టైల్. వింటున్నారా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అద్భుతమైన మాట ఏం చెప్తున్నాడంటే, అన్ని విషయాల్లో తిమోతి మితంగా ఉండు. చాలా యంగ్ ఆయన. పౌలు గారు 60స్లో ఉన్నాడు, తిమోతి జస్ట్ 20స్లో ఉన్నాడు, 20+ ఉన్నాడు. ఆయన యవనస్తుడికి రాస్తూ అంటున్నాడు మితం, కట్టింగ్ చెప్తున్నాడు. మనకి చాలా కోరికలు ఉంటాయి, కట్టింగ్ అవసరం. ఆ కత్తిర వేసుకోకపోతే మనం దేవుని కొరకు బ్రతకలేం. లగ్జరీ ఎగెనిస్ట్ బైబిల్, సెలబ్రిటీ కల్చర్ ఎగెనిస్ట్ బైబిల్, డౌన్ టు ఎర్త్ అట్రాక్షన్ లైఫ్, మితం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అందరూ నన్ను చూడాలి కాదు, నాలో ఉన్న దేవుని చూడాలి. ఇది లైఫ్. అందరూ నన్ను గొప్పగా ఎంచాలి కాదు, నాలో ఉన్న దేవుని గొప్పగా ఎంచాలి. పౌలు గారు మితములో ఘనతని చెప్తున్నాడు. తిమోతి, నువ్వు ఎప్పుడైతే మితముగా జీవించడం నేర్చుకుంటావో అపరిమితమైన దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు? అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి. ఇది కదా, ఆదిమ అపోస్తులు అలాగే బ్రతికేశారండి. కానీ ఆదిమ అపోస్తులు జీవించిన జీవితానికి నేటి పరిచర్యకి ఎంత తేడా ఉందో కదా అనిపిస్తుంది నాకు. అసలు నేటి మనం వింటున్న బోధలు బైబిల్లో ఉన్న బోధలేనా? అట్స్ అ లగ్జరీస్ లైఫ్. ఏంటి లగ్జరీ? ఏంటి? సేవకుడు కదా, సేవకుడు ఉండాలి కదా. వాట్ దిస్ లగ్జరీ? ఏంటి సెలబ్రిటీ కల్చర్? ఏంటి పాస్టర్ గారు లోనకు వస్తున్నప్పుడు ఏంటి హడావుడి? బైబిల్ మోసేవాడు ఇంకొకటి ఏంటి? ఆయన చుట్టూ బాడీ గార్డులు ఏంటి? సెకండ్ బైబిల్. ఆ కింద వచ్చిన గుండె పగిలిపోయే మాట ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? కింద మీరు చదివితే ఒక మాట చెప్పాడు. ఏంటంటే శ్రమపడము అన్నాడు. ఆహా, ఏంటి అమ్మా, శ్రమ లేకపోతే మనం దేవుని కోసం బతకలేం. సుఖం కాదు, సుఖం ప్లేస్లో శ్రమ రావాలి, కష్టపడాలి. అందుకే పౌలు గారు తిమోతి అంటున్నాడు, సమయమందు 24/7 నువ్వు ఉంది కష్టపడడానికే. ఎక్కడుంది ఈరోజు మనం చూస్తున్నాం? ఆ కింద గుండె పగిలిపోయే మాట ఒకటి ఉంది. మీరు గమనించండి. ఆ కిందకి వస్తే 9వ వచనంలో 9 ఆ పైన చూడండి. త్వరగా వచ్చే తిమోతి అని 12వ వచనం చూడండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును ముఖ్యముగా తీసుకొని రమ్ము. ఏం తీసుకురమ్మంటున్నాడు? కానుకలు తెమ్మన్నాడా? కవర్ ఇచ్చి తెమ్మన్నాడా? అనలేదు. మీరిస్తే దీవించబడతారు అన్నాడా? అనలేదు.
మీరు ఇచ్చేదానికి దీవెనకు సంబంధం లేదండి. దేవుడు ఎప్పుడు అలా చెప్పలా. యేసుక్రీస్తు ద్వారా మనం ఐశ్వర్యవంతులయ్యాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కార్చిన రక్తం ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడయ్యావు. అద్భుతం. నువ్వు ఇస్తే దీవించబడతావు. తీసుకురండి, ఇస్తేనే సేవ జరుగుద్ది. ఎగనెస్ట్ బైబిల్. ప్రభు పరిచర్య ప్రభు జరిగించుకుంటాడు. ఈ సేవ ఆయింది. అర్థమైందా? ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడిచ్చే కొలది, నిన్ను ప్రేరేపించే కొలది నువ్వు ఇవ్వగలుగుతావు. వర్ధిల్లిన కొలది ఇవ్వగలుగుతావు. అది నీ ఇష్టం. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? తిమోతి చెప్తున్నాడు, మీకు విషయం తెలుసా, పౌలు గారు తార్సస్కు చెందినవాడు. రోమ్, ఏథెన్స్ అండ్ తార్సస్. రోమ్, ఏథెన్స్ అండ్ టాప్ మోస్ట్ సిటీస్ అవి ఆ టైంలో. ఓల్డ్ టాప్ మోస్ట్ సిటీ, యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ. టాప్ మోస్ట్ అక్కడ బిజినెస్ జరిగేది. ఆ ప్రాంతానికి చెందినవాడు. తార్సు వాడైనా అక్కడ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో గైడ్ గమనియేలు ఆయన దగ్గర పిహెచ్డి చేశాడు. ఎవరు? రిచ్ మ్యాన్, రిచెస్ట్ మ్యాన్. ఎందుకంటే చరిత్రలో చూస్తే పౌలు గారు ఆయన షిప్ యార్డ్ ఉంది అక్కడ. షిప్ యార్డ్లో పౌలు గారికి షిప్స్ ఉన్నాయి వాళ్ళ నాన్నకి. వెరీ రిచ్ ఒకట పక్కన పెడితే ఆయన గ్రేట్ ఫిలాసఫర్. ఎంత అంటే ఇంకా మించి మతము, ధర్మశాస్త్రము, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే కొట్టిన పిండి అంత ఇష్టం ఆయనకి. యూదా మతాసక్తి. యూదుడుగా మించి పుట్టడం ఏ గోత్రంలో పుట్టాడైనా ఇక చూసుకోండి, ఇక తిరుగులేదు. ఇక మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మేమెవరో తెలుసా అని. ఎవరు నువ్వు? ఏమైనా ఉపయోగం ఉందా? ఇదిగో బెన్యామీను గోత్రికుడు, చీల్చునట్టి అన్ని ఆధిక్యతలు ఉన్నాయి ఈయనకి. కానీ అన్నాడు, అంతా ఖర్చు చేసేసాడు. తీసుకోవాలా అమ్మా, తీసుకోవాలా, నాకున్నదంతా అని. ఇంకొక మాట అన్నాడు, నన్ను నేను. చివరికి మిగిలింది ఏంటో తెలుసా? 2 అంగీలు, ఒక పుస్తకం చుట్ట, పెన్ను, పేపర్లో. ఇది నీ ఆస్తి. నా ప్రశ్న ఏంటంటే, నీ చివరి దినాల్లో, నీ చివరి సమయంలో నీ బిడ్డలకు నువ్వేమి ఇవ్వబోతున్నావు? ఏమండి? ఇది తీసుకోవడానికి నీ బిడ్డలు సిద్ధం చేస్తున్నావా? ఇది తండ్రులు బిడ్డలకి ఏం సమకూర్చాలి? ఇది పౌలు గారు రాస్తాడు తెలుసా? 2 అంగీలు. ఏమంటున్నాడు తెలుసా? అంగీ అక్కడ పెట్టొచ్చా అంటే వేసుకోవడానికి బట్టలు, అది తీసుకురా. పుస్తకపు చర్మపు ఎందుకు తెలుసా? రాసుకోవడానికి. మీకున్నది ఆలోచన. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే పౌలు గారు తను అప్పగించుకున్నాడు. ఒక మాట, తనకున్నదంతా ఖర్చు పెట్టాడు. మించి తనను తాను ఖర్చు అయిపోయాడు. క్రీస్తు మన కొరకు కరిగిపోయినట్లుగా పౌలు గారు సువార్త పరిచర్య కొరకు కొత్త నిబంధనలో ఖర్చు అయిపోయాడు. అందుకే మంచి పోరాటము నేను శ్రమలో, ఆయన అంటున్నాడు, సమయమందు నా పరుగును ఇంకా నేను పరిగెత్తాల్సిన స్థలం ఏది? ఎంత మంచి సాక్ష్యం అండి ఇది! ఎంత గొప్ప సాక్ష్యం! ఉన్నదా మీకు సాక్ష్యం? మనం ఈ సాక్ష్యాన్ని పొందగలుగుతామా? ఎప్పుడు పొందుతాం? చర్మపు పుస్తకం చుట్టలు తీసుకురా. కర్పు వద్ద ఉంచిన అంగి తీసుకురా. ఇంతకు అంగి వాడిందే, విలువైందేం కాదు, కానీ అది చాలంటున్నాడు. ఎంత బాగుంది ఈ జీవితం! తేలికైన జీవితం కదా, ప్రభు కోరుకున్న జీవితం కదా. నాకేవేవి లాభకర్మలుగా ఉన్నాయో వాటిని క్రీస్తుని బట్టి. చెప్పండి ఎట్లా? ఇది ఆరాధన. ఆరాధన అంటే ఏమనుకుంటారు మరి మీరు? ఆరాధన అంటే ఎక్కడికి చేరవడం కాదు. ఆరాధన అంటే పెద్ద పెద్దగా పాటలు పాడటం కాదు. ఆరాధన అంటే ఆయన నీ కొరకు ఏం చేశాడో, పగిలిపోయిన గుండెలో నుంచి పెళ్ళుబికే కృతజ్ఞత ప్రవాహం బయటికి తెలియదు. ఇది ఆత్మతో సత్యముతో
ఆరాధించడం అది చూసిన. ప్రభా, నువ్వు బలి అయ్యావు నా కోసం, రిక్తుడయ్యావు, దరిద్రుడయ్యావు, నేను అలా అవ్వాలి. ఇది ప్రాక్టికల్ లైఫ్. ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలి?